సాధారణంగా లింకప్ రూమర్స్ కారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి రూమర్స్ కారణంగా తమ పెళ్లికి చిక్కులు వస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ విషయంలో సీన్ రివర్స్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. సుధీర్ రష్మి మధ్య సంథింగ్ ఉందనే న్యూస్ ఎప్పటి నుంచో ఉంది. జబర్దస్త్ లో కామెడీ కోసం తమ మధ్య ఏదో ఉందనే రూమర్స్ ను తామే క్రియేట్ చేసుకున్నామని సుధీర్ అండ్ కో చాలాసార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్ గా వైజాగ్ కు వెళ్లి రష్మి చేసిన కామెంట్స్ తో ఆమె సుధీర్ ని పెళ్లి చేసుకుని వైజాగ్ లో సెటిల్ కావాలని అనుకుంటుందనే పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. అయితే తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రష్మి క్లారిటీ ఇచ్చింది. మరోవైపు రష్మితో ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా సుధీర్ పై వస్తున్న పుకార్లు సుధీర్ ఫ్యామిలీకి ఇబ్బందిగా మారాయని సమాచారం. తాను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా కొత్త ఇల్లు కట్టుకోవాలని కండిషన్ పెట్టిన సుధీర్ రీసెంట్ గా తన కొత్త ఇంట్లో కాలు పెట్టాడు. ఆ వెంటనే మళ్లీ సుధీర్ తో రష్మి పెళ్లి అంటూ రూమర్స్ రావడంతో సుధీర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అతడిపై ఒత్తిడి పెరుగుతోందట. నీ కారణంగా బంధువుల్లో తలెత్తుకోలేకపోతున్నామని వాళ్ల కుటుంబ సభ్యులు వాపోయారట. అంతేకాదు త్వరలోనే తమ బంధువుల అమ్మాయితో సుధీర్ కి పెళ్లిని కూడా ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే సుధీర్ కూడా స్పందించబోతున్నాడని అతడి స్నేహితులు చెప్తున్నారు. మొత్తానికి సుధీర్ కి పెళ్లైతే అయినా రష్మితో అతడికి ఎఫ్ఐఆర్ అనే రూమర్స్ కి తెరపడుతుందేమో చూడాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.